ఈ సంవత్సరం అంతా మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మీరు దుష్టుని, అది ఆ మాట చెప్తలేరు. ఎవరంటే దుష్టుని జయించి ఉన్నారని చెప్తున్నారు, కానీ ఎవరది? మీరు ఆ మాట పలకాలి. మీరు దుష్టుని, ఎక్కడుంది అది? ఎక్కడ? ఆడ చూసి చదువుతున్నారు కొంతమంది. ఎక్కడుందమ్మా? బైబిల్లో ఉంది. అదే ఎక్కడ? అది యోహాన్ రాసిన మొదటి పత్రిక. చాలు. మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయచున్నాను. ఈ సంవత్సరంలో అది ప్రారంభ వాక్యం, వాగ్దాన సందేశంగా మీకు చెప్పాను. దాని మీద కొద్ది భాగం, విడిచిపెట్టబడిన భాగం ఈ నెల ఈరోజు ముగించాలి. ఆ స్టాక్ని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. ఈ దుష్టుడు సాతానుగాడు. అందుకే గత వారాల్లో, గత దినాల్లో వాగ్దాన సందేశాల్లో కూడా నీకు చెప్పాను, దుష్ట సహవాసము మంచి నడవడికను చెరిపివేస్తుంది. దుష్టునితో, వానితో కలిసి ఉండడం. సాతానుతో గనక మనం కలిస్తే మన నడవడిక, మన ఆత్మీయ యొక్క స్థితిని అది వేరు చేసేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు, ఏమి సాంగత్యం? క్రీస్తుకు బెలియాలుకు అనగా సాతానికి ఏమి సాంగత్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యము చేయకూడదు. దుష్టునితో సహవాసం చేయడానికి అనగా సాతానుతో, సాతాను సమాజముతో, సాతాను యొక్క అనుచరులతో సహవాసం చేస్తే అవే బుద్ధులు వస్తాయి. ఏ బుద్ధులు వస్తాయి? అవే బుద్ధులు, అవే గుణాలు, గణాలు అవే వస్తాయి. ఒక మార్పు ఉండదు. గత దినాల్లో మీకు చెప్పాను ఒక వ్యక్తిని గురించి. రాణి అయిన ఎస్తేరు దుష్టుడైన ఈ హామానే యూదులని చంపవలనని చూశాడని, రాణి అయిన ఎస్తేరే అతనికి ఒక పేరు పెట్టింది. ఏమని? దుష్టుడైన ఈ హామాను. మీరు వాగ్దాన సందేశాల్లో మాటలు విన్నారు కూడా. ఈ రోజున ఒక భార్య భర్తను అంటుంది, నా భర్త దుష్టుడు, నా భర్త దుర్మార్గుడు. చూడండి, ఒక భార్య భర్త ఎడల అంటున్న ఒక మాట. ఎస్తేర్ రానంటే ఒక మంత్రిని గురించి, సైన్యాధిపతిని గురించి, లేదంటే ఇంకా రాజు తర్వాత నెక్స్ట్ ఆ పొజిషన్ని పరిపాలించిన వాడు హామాను గురించి అన్నాడంటే అది నడిచిపోయింది. కానీ ఒక భార్య రాజు దగ్గరికి వచ్చి, రాజా మిమ్మల్ని ఈ విధంగా, అందుకే నేను గత వాగ్దాన సందేశంలో కూడా మీకు చెప్పాను, హామాను రాజుని గురించి ఏమోమో అనుకుంటున్నాడు. హామాను రాజుని గురించి, కానీ రాజుకు ప్రసంగిలో మీకు చెప్పాను, పక్షి వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి అతనికి ఏం చేస్తాయంట? సమాచారము రాజునకు కబురు పెడతాయి. అంటే రాజునకు ఆ విషయాలను చెప్తాయి. అలాగే అరణ్యానికి అభిషేకించబడిన దావీదు అరణ్యానికి తరమబడ్డాడు సౌలు చేత. తరమబడిన ఆ రోజుల్లో ఒక స్త్రీ దావీదు దగ్గరకు వచ్చి తన భర్త విషయమై
నా భర్త మూర్ఖుడే, నా భర్త దుష్టుడే, నా భర్తకున్న ఆ మూర్ఖపు స్వభావము అతనికి కలిగిన పేరు వంటిదే అన్నది ఆమె పేరే అబిగయీల్. చదవండి ఆ మాట. 1 శామ్యూయల్ గ్రంథం 25వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును, చాలు. ఒక భార్య భర్తను అంటుంది. భర్త గుణము భార్య కంటే ఇంకెవ్వరికి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే భర్తతో ఎక్కువ సమయం, ఎక్కువ మాటలు, కాలం గడిపేది భార్యే. ఈ అబిగయీల్ అంటుంది ఏమన్నా తెలుసా? నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడా, ఈ నాబాలు, దుష్టుడైన ఈ నాబాలు పలికిన మాటలు యందు నీవు లక్ష్యముంచకు. ఈ యొక్క భార్య భర్త నిమిత్తం ఇస్తున్న స్టేట్మెంట్. ఆ తర్వాత ఆమె అంటుంది అతని పేరును బట్టి. ఇదే మాట యోబు కూడా తన భార్య నిమిత్తమే అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడు. అంటే ఇటు భార్య అయినా ఇటు భర్త అయినా మూర్ఖులు అనేది ఎవరంటే దుష్టులకు ఉండే స్వభావం. మీకు రాబోయే వాక్యాలలో చూపిస్తా. ఈ మూర్ఖత్వం ఎవరికి ఉంటుంది అంటే దుష్టులకు మాత్రమే ఉంటుంది. అందుకే యోబు కూడా అంటున్నాడు, మూర్ఖురాలా లేదా దుష్టురాలా అనడానికి బదులు మూర్ఖురాలా అన్నాడు. ఇటు భర్తనేమో భార్య ఏమో నాబాల్ భార్య ఏమో తన భర్త నిమిత్తమే, నా భర్త దుష్టుడు, అతని స్వభావము దుష్ట స్వభావం గలది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు న్యూట్రల్ ఉన్నా సరికాదేమో, ఇద్దరు ఫేస్ ఉన్నా. అందుకే ఈ ఎలక్ట్రిక్ వైర్లలో ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేస్ అనేది సప్లై అవుతాయి. భర్త దుష్ట స్వభావం కలిగిన వాడు మూర్ఖుడైతే కనీసం భార్య అయినా జ్ఞానవంతురాలు, బుద్ధిమంతురాలై ఉండాలిగా. భార్య మూర్ఖురాలైనా భర్త అయినా ఇది స్వభావం మంచిది కాదమ్మా, ఈ నడవడిక సరి అయింది కాదు అని చెప్పాలి కదా. ఇద్దరు అలాగే అననీయ సఫీర్లాగా వెళ్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎవరిలాగా? అననీయ సఫీర్లాగా వెళ్ళారు ఇద్దరు ఒకే. ఈ స్త్రీ అబిగయీల్ అనే స్త్రీ తన భర్త నడవడిక కాదు, దేవుని చిత్తములో ఉన్న నడవడిక ఏంది, దేవుని చిత్తానుసారమైన నడవడిక ఏంది? చూడండి, ఒక మాట ఆమె గురించి చదివితే తన భర్తకు చెప్పకుండానే పోయిందంట. ఆ మాట ఒకసారి చదువుకుందాం. ఎక్కడ? 25వ అధ్యాయము 18వ వాక్యం. నాబానుతో ఏమీ చెప్పక. ఎందుకు చెప్తే భార్యను అర్థం చేసుకునే మనిషి కాదు. చెప్తే భార్య హృదయం, భార్య తలంపులు, భార్య యొక్క మనస్సు ఇతనికి అర్థం కాదు. ఒక వెరైటీ క్యాండిడేట్ ఇతన్ని ఇప్పుడు నేను చెప్పే పొజిషన్లో అతను అర్థం చేసుకోలేడు. దావీదేమో 400 మందితో నాబాలు ఇంటిలో మగవాడనేవాడు ఎవ్వడు ఉండకూడదు అని కత్తి చేత పట్టుకొని సైన్యమును సిద్ధపరుచుకొని మీదికి వస్తున్నాడు చంపేయాలని.
ఎవడుండొద్దు. నేను అతనికి ఎంతో మేలు చేశా, కానీ ఈ దుష్టుడైన నాబాలు మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? మేలునకు ప్రతిగా. చదువుకుందాం ఆ మాటలు. ఇతని గురించి కొన్ని విషయాలు దావీదు ప్రవచనాత్మకంగా కీర్తనల గ్రంథం 10వ అధ్యాయంలో కొన్ని రాశాడు. చదువుకుందాం. 10వ అధ్యాయం కీర్తనలు 2వ వాక్యం నుండి చదువుకుంది. 12వ వాక్యం నుండి ఒక్క నిమిషం. సారీ, చదువు. అది దుష్టుడు పొగరెక్కి, వీడి దగ్గర పొగరుంది. ఎవరి దగ్గర? ఈ నాబాలు దగ్గర ఏముందంటమ్మా? పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొని. దేవుడేం చేస్తాడురా? దేవుడేం చేస్తాడు? అసలు దేవుడు ఉన్నాడా? నాబాలుకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు దావీదు దేవుణ్ణి ఎత్తిపట్టాడు. ఇది యెహోవా తీర్చిన తీర్పు. ఆ మాట ఒకసారి చదువుకుందాం. నాబాలుకు చూడండి, దేవుడున్నాడా అన్న స్థితికి వెళ్ళిపోయాడు నాబాలు. కానీ దావీదు దేవుడున్నాడు, అతని మీదికి కీడు రాజేసి ఉన్నాడన్న మాట 25వ అధ్యాయము 39వ వాక్యం. యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికే రప్పించాడు. అది దుష్టులు ఎప్పుడు కీడు కల్పిస్తారు. ఆ వాక్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చదవండి, చదువుకుంటే వెళ్ళండి. 10వ అధ్యాయం కీర్తనలు. దుష్టుడు ఇందాక చదివారు కదా, వాడు పొగరు. అబ్బా, ఇదంతా నాబాలు గురించే ఉందండి. వారు శత్రువులను చూసి దావీదును తిరస్కరించిన వాడు ఎవడు? నాబాలు. ఏమని తిరస్కరిస్తున్నా? అసలు దావీదు ఎవడరా? యెషయా ఎవడరా? అసలు దావీదు అన్న పేరే నేను ఇశ్రాయేల్ దేశంలో వినలేదురా. ఆ పనివారితో మాట్లాడుతున్నాడు. పొగరెక్కిన మాటలు అలా ఉంటాయి. చూడండి ఆ మాట 10వ వచనం, 25వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? ఎవడరా దావీదు? పొగరెక్కిన మాటలు తిరస్కరిస్తున్నాడు దావీదుని. చూడండి ఇంకేమంటాడో తెలుసా? చదువునాను ఇంకా కంటిన్యూషన్. ఆ మాట కాకుండా ఒక మాట అంటాడు, యజమానుని విడిచిపెట్టి. 10వ వాక్యం, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు. ఆ మాట చదవలే తమ్ముడు కదా, అనేకులు ఉన్నారని చదివాడు. కానీ యజమానులను విడిచిపెట్టి అంటే సౌలుని విడిచిపెట్టి పారిపోయాడు రావాడు. సౌలుని విడిచిపెట్టి, నేను ఈ మాట చాలా ఆలోచించాను. యజమానులను విడిచిపెట్టి దాసులు పారిపోతున్నారంటే నాకు ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. దావీదు ఎందుకు పారిపోతాడండి? గొలియాత్ అలాంటి వాడు అజానుభావుడే ముందొచ్చి నిలబడితే వానికి సవాలుగా పోయి ముందు నిలబడి ఎదిరించిన వాడు దావీదు.
దావీదు చరిత్రలో పారిపోవుట అనేది లేదు. అందుకే పై వచనంలో మీరు చదివాడు, దుష్టుడు పొగరెక్కి, దుష్టుడు దీనుణ్ణి వడిగా, ఈ మాటలు ఎవడు తరిమింది ఎవరు? సౌలుతో సహవాసం చేసింది ఎవడు? నాబాలు. అంటే అందుకే ఏ గూటి పక్షి ఆ గూటి రాగమే వాడుతుంది అంటుంది. నేను కనుక ఆ గూటేగా, గూటి అది కాబట్టి దానికి ఆ పాటలే వస్తాయి, ఏ పాటలు రావు. వింటుందా? రాకపోతే కొంతమంది నేర్పిస్తారు, ఈ పాటలు పాడరా, రాగాలు నేర్పిస్తారు. చెడగొడతారు కొంతమందిని. ఈ నాబాలు కర్మేల్లో ఉంటాడు. ఈ నాబాలు మంచి ప్రాంతం, కర్మేలు అంటే మంచి అరణ్య ప్రాంతం, ఎత్తైన ప్రాంతం, ఏమంటారు, అడవి మృగాలు ఉండే ప్రాంతం, పచ్చని గొర్రెలకు మేత కలిగిన ప్రాంతం కర్మేల్. ఆ ప్రాంతంలో ఉంటాడు. ఈ నాబాల్ విషయమై ఒక చక్కని మాట ఏందో తెలుసా అండి? అతడు అంటే కాలేబు సంతతి వాడంట. ఎవడండి? ఆ మాట ఒకసారి చదువుకుందామా. అతడు కాలేబు సంతతి వాడు. చదవండి 3వ వచనం చివరి మాట. అరే కాలేబు ఎవరండి? కాలేబు ఎవరు? చాలా యుద్ధాలు చేసినవాడు, నమ్మకమైన వాడు, మోషేకి కుడిభుజం లాంటి వాడు. అలాంటి సంతతిలో ఇలాంటి నీచుడు పుట్టాడు. వింటుందండి? తండ్రి పేరు బాగానే ఉంది, తాత ముత్తాతల పేరు బాగానే ఉంది, పిల్లల జనరేషన్ టు జనరేషన్ వారి స్వభావాలు మారుతూ వస్తున్నాయి, వారి ఆలోచనలు మారుతూ వస్తున్నాయి, వారి తలంపులు మారుతూ వస్తున్నాయి. అలా మారడానికి కారణం ఎవరో? దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసము. ఎవరితో సహవాసం? దీనులతో సహవాసం చేస్తే దీనత్వం వస్తుంది. పొగరెక్కిన వారితో సహవాసం చేస్తే మనకు కూడా పొగరుబోతు మాటలు వస్తాయి. ఏం మాటలు? పొగరుబోతు మాటలే, వదరుబోతు మాటలు. ఇందాక ప్రభా ఏం చెప్పాలా ప్రభా అని రాత్రంతా ప్రార్థన చేస్తున్నా. తెల్లవారు వస్తుండగా పిల్లలకు నేను సిద్ధపరిచిన ఆహారం చెప్పాలి కదా ప్రభా, న్యాయం చేయాలి కదా సంఘానికి. ప్రభు అంటున్నాడు, అరే నువ్వు ఒక్కొక్కరిని మర్చిపోయావు. ఎవరు? దుష్టుడైన నాబాలుని విడిచిపెట్టావు. వాని ఎందుకు విడిచిపెట్టావు? తెర మీదకి తీసుకురా అన్నాడు. మళ్ళీ పొద్దున్న లేచి వాక్యాలన్నీ రెమరు వేసుకొని సిద్ధపడ్డా. కాలేబు సంతతిలో పుట్టినవాడండి. కాలేబు ఎలాంటి గొప్పవాడు! యుద్ధాలు చేసి ఇశ్రాయేలు సైన్యానికే ఒక జయమునకు కారణకర్తగా మార్చబడినవాడు. అతని సంతానం ఇలాంటి నీచుడు. నాబాల్ అనే మాటకు వెర్రివాడు అని అర్థం, పిచ్చోడు అని అర్థం. నేను అబిగయల్ని అడుగుతాను, అబిగయల్ని ఈ పిచ్చోని ఎట్లా పెళ్లి చేసుకున్నావు అమ్మా? ఈ పిచ్చివాన్ని వింటురండి, వాక్యంలో ఉందండి. ఆమె సుందరవతి, సుబుద్ధి గలి, ఆమెను గురించి 25వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం, అది 2వ వచనం. 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై
రూపసి అయి అది రూప్ అది అది రెండో భాగం. మొదటి భాగము అతని పేరుకు తగినది. ఇది ఏమనంటది అబిగయలు, అతనికి పేరుకు తగినట్టే అతని గుణములు అంటే ఏం ఆ పేరుకు అర్థమైంది? వెర్రివాడు, పిచ్చివాడు. ఇక తన చర్యలను బట్టి చూడగా మోటువాడు. చర్యలు వేరు. చర్యలు అంటే ఏంది? క్రియలు, పనులు. మాట్లాడితే ఎవరిని మామూలుగా విలువాడు, వాళ్ళని పిలిచే పిలుపు కూడా మన వేదిక ఉంటుంది. చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు వరుస తెలవకుండా పిలుస్తాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి ముసలోళ్ళు, ఈ ముసలి వాళ్ళు ఇంచుమించు 70-80 సంవత్సరాలు ఉంటారండి. ఈ మన్మడు ఎంత ఉంటాడు? 70-80 సంవత్సరాలకి మన్మడు ఎంత ఉంటాడు? ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. వాళ్ళ తాతనేమన్నా ఎవరా తాత? అలాంటి మూర్ఖులు కూడా లేకపోలేదు, ఉన్నారా లేదా? ముసలి వాళ్ళను కూడా అరే వాళ్ళ తాతను ఏమరా తాత చాయ్ తాగినావురా? నా కంట్లకు పడ్డారండి కొంతమంది. నేను చూశాను ముసలోళ్ళని అరే అనడం. వాళ్ళ నాన్న కుమారుడు అంటే వాళ్ళ నాన్న తండ్రిని వీడు ఏమంటున్నాడు? అరే తాత ఏమరా ముసలోడా బాగున్నావా? ఎప్పుడన్నా కనబడుతుంది ఇంటికి పోయినప్పుడు. ఏదో తిని ముసలినోడ వయసులో మూల వండుకోవచ్చు కదరా, ఆడిటికి ఎందుకు తిరుగుతున్నావు? దాన్ని అంటారు వాడి క్రియలు, వాని చర్యలు, వాని పద్ధతులు, వాని మాటలు, వాని చూపులు అన్నీ ఒక వెరైటీ క్యాండిడేట్. వాడు మూర్ఖుడు. అందుకే చెప్తున్నాడు వాడు పిచ్చోడు, మూర్ఖుడు. కొంతమందికి ఉంటారండి మంచి భర్తకు మూర్ఖురాలైన. యోబు ఎంత మంచోడండి? యోబు ఎంత మంచోడు? బూడిదలో కూర్చొని చల్లుకుంటూ యెహోవాయే బూడిద హల్లెలూయా అని పాడి బూడిద మనసారా నన్నారా అని పాట బూడిద చల్లుకుంటా. ఏం చల్లుకుంటా? బూడిదలో కూర్చొని. ఇందాక కీర్తన చదివారు. ఆ కీర్తన చాలా సత్యాలు ఉన్నాయి. నేను చెప్పాలి, ఆడికే వస్తాను. అన్నీ కూడా ఆడికే ఉన్నాయి. ఆ కీర్తన కంటు కట్టుకొని ఉన్నాయి ఈ వచనాలన్నీ. గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేశాడంట. బూడిదలో గోనెపట్ట కట్టుకొని కూర్చున్నాడు. ఎవరు? యోబు. బూడిద చల్లుకుంటూ ఉన్నాడు. ఎంత దీనుడండి! బూడిద దేనికి సాదృశ్యం? దీనత్వానికి, తగ్గింపుకు. అలాంటి వాడికి మూర్ఖురాలైన భార్య దొరికింది. ప్రతి చిన్నదానికి చిరుబురుగురు దుమ్ములగుకున్నావు, దుమ్ము చల్లుకుంటున్నావు, దరిద్రుడా. దావీదు కూడా మూర్ఖురాలు ఒకటి దొరికింది. ఎవరు? ఏ కాలు? మీదే కాలు, ఆ కాలు కాదు. ఏ కాలు అంట? మీ కాలు. ఆయన దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఓ గాడ్, ఓ జీసస్ మార్కుడు చూడు. వీటందరూ ఆడవాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఆడుతుండే సిగ్గు లేకుండా ఇంటికి రాని చెప్తారు. కొంతమందికి ఇలాంటి భార్యలు అంత ఆరాధన అయిపోయి అమ్మా స్తోత్రమే రక్తం చేయమని అలా చూసినాను. ఇంటికి రా చెప్తాను. ఇక ఉన్న సంతోష వస్త్రం పోతుంది. ఇంటికి రా ఏంది ఆ కుక్క గంతులేంది, అవ్వేంది ఇవ్వేంది అన్నేదో అంతా ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వే పోయి ముంగడ పోయి మాట్లాడుతున్నావు హీరోలాగా. నీకు అంత అవసరమా? కొంతమంది భార్యలకు ఈ అభిగయాలకు దొరికినట్టు దొరుకుతాడు. మూర్ఖులు. వాడి స్వభావము మూర్ఖమే, వాని క్రియలు, వాని చర్యలు మూర్ఖమే. ఇందాక చెల్లె ప్రమిళ గారు సాక్ష్యం చెప్పింది. తన భర్త ఏ స్థితిలో ఉండి
ఈరోజు మార్చబడ్డాడంటే దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతలే చెప్పండి. అసలు రవణ విషయమై అసలు ప్రభా నిజంగా ఎలాంటి వాడు ప్రభా, ఇలా ఏంది, ఈయన గుణం ఏంది అని బాగా బాధపడేవాడిని. కానీ దేవుడు అద్భుతంగా ఈరోజు చూడండి, ఎవరో తాగడానికి ఇంత బాటలు ఏమంటారమ్మా, దాన్ని ఏమంటారు, ఏదో పండగ చేస్తారు కదా ఇంటికి, అప్పుడు డబ్బులు పెట్టకుంటే ఇంత మందు బాటలు ఏదో ఇచ్చారంట. వద్దంటేనేమో డబ్బులు ఇస్తలేరు. దాన్ని తీసుకొచ్చి ఒక రోజంతా రాత్రి ఇంట్లో పెట్టి, ఇంట్లో కూరగాయలు లేకపోతే దాన్ని తీసుకెళ్ళి అమ్మేసి 100 రూపాయలు వస్తే కూరగాయలు తెచ్చి కుటుంబాన్ని పోషించే ఒక జ్ఞానవంతుడిగా మారాడంటే దేవుడి కృప కాకపోతే ఏంటి? కృప ఎంత విలువైంది, ఎంత ప్రాముఖ్యమైంది. ఈరోజు నేను ఆయన మారతాడన్న సిస్టర్ కూడా సాక్ష్యం చెప్పింది. ఏమని? అస్సలు ఇక ఆయన మీద హోప్లెస్, నేను విడుచుకున్నాను. దేవుడు ఆయనను మార్చాడు, మార్పు పుట్టించాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఇది దేవుడి కార్యం. అదే ఇందాక నేను కూడా ప్రిపేర్ అయిన వచనాల్లో ఇది దేవుడి కార్యం. నిన్న రాత్రి నేను ప్రిపేర్ అయిన ఇది యెహోవా వలన కలిగిన కార్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఉంటాయి. కానీ ఆ ఓర్పు, ఆ సహనము, ఆ కృప ఉండాలి. ఆ కృప ఉండాలి. లేకపోతే మూర్ఖురాలైన భార్యతో దీనుడైన భర్త కానీ, దీనుడైన భార్యతో మూర్ఖుడైన భర్త కానీ సావాసం చేయాలి, కష్టం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట అబిగయల్ చెప్తుంది, నా భర్త అయిన నాబాలు ఎలాంటి వాడంట చెప్పాలి, దుష్టుడు, అతని పేరుకు తగ్గట్టే మూర్ఖుడు, అతని క్రియలు స్వభావము మూర్ఖమైనవి, నేను ఒప్పుకుంటున్నానయ్యా. మొదట ఏమన్నా తెలుసా? అబిగయల్ గురించి నేను తర్వాత చెప్తాను, ఆమె గుణాల గురించి నేను తర్వాత చెప్తాను. ఇందాక చెప్పిన కీర్తనల విషయం, సంతోష వస్త్రము, పై వచనంలో కూడా సంతోషం అని రాయబడ్డది. మీరు గమనిస్తారో లేదో వచనాలు పైన. ఆ మాటకు అబిగయల్ అనే మాటకి అర్థం ఏంటంటే సంతోషానికి ఉత్పత్తి, అంటే సంతోషానికి ప్రారంభము ఈమెనే అని రాయబడ్డది. అబిగయల్ అనే మాటకి సంతోషం కలిగిన భార్య, కుటుంబాన్ని ఆనందింపవచ్చే భార్య ఆమె. ఎప్పుడైనా నేను చెప్తాను ఆమె గురించి. ఈ మూర్ఖుడు అరణ్యంలో భయంకరమైన దుష్ట మృగాల మధ్యలో ఈ నాబాలు అరణ్యానికి గొర్రెలను పంపి మేపుకొని రండి అని పనివారిని పంపించాడంట. పనివారిని గమనించండి, పనివారు వేరు, దాసులు వేరు, ఇంట్లో పెద్ద దాసులు వేరు కూడా మీరు గుర్తుపెట్టుకో. పనివాడే, జీతగాడే. ఈ పనివారు అరణ్యానికి వెళ్ళి నాబాలు మందను మేపుతున్నారు. కానీ ఆ మందను మేపేటప్పుడు అక్కడ ఉన్న దుష్ట మృగాల చేత అక్కడ ఆ మందని మేపలేక, ఆ మందను పోషించలేక, ఆ దుష్ట మృగాలకు భయపడి, వాటికి బదులు మా ప్రాణాలే పోతాయేమో, వాటిని రక్షించుటకు బదులు మా ప్రాణాలే పోతాయేమో అని భయపడిపోయి పారిపోతున్న పిరికి పందలు ఈ నాబాలుకు సంబంధించిన పనివారు. ఆ అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ, అరే కొంచెం ఒకడు అంటాడు, రే కొంచెం లోపలికి మేపుతాం, కొంచెం లోని ఒకడు అంటాడు, రే పోతాం, మనం పోతాం, అవి పోతాయి, అన్నీ పోతాయి, ఇంటికి ఎవడు రాడు, రే నేను పోతున్నా, రే నువ్వు. ఆ సందర్భంలో అటుపక్క వాగు పక్కన దావీదు సైన్యం, రే ఏదో గొర్రెల శబ్దం వస్తుంది చూడండి. ఆ గొర్రెల శబ్దం, ఎవరో గొర్రెల కాపర్లు ఇక్కడే ఉన్నట్టు చూడండి. దావీదుకు గొర్రెలు అంటే ఎంతో ప్రేమ, మక్కువ, ఎంతో 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 ప్రేమిస్తాడు. చూడండి రే నాన్న, చూడండి రా గొర్రెలు ఏదో స్వరం వినబడుతుందంటే అవి స్వరం విని వెళ్ళి, అయ్యా ఇక్కడ కొంతమంది గొర్రెలు కాపర్లు
నాబాన్ పనివాళ్ళంట, అయ్యా మేము ఈ అరణ్యంలో గొర్రెల మేప మీ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని దుష్ట మృగాలు తినేస్తాయి, చంపేస్తాయి. ఇంటికి వెళ్తే ఆ మూర్ఖుడు చంపేస్తాడు. ఎవడు? ఆడంటాడు, ఏమ్రా జీతాలు అయితే కావాలి కానీ, మీకు బత్తాలు అయితే కావాలి కానీ, మీకు అన్ని కావాలి కానీ, ఫెసిలిటీస్ కావాలి కానీ, మేపరా ఇవి చూడు ఎట్లయిపోయినాయి. 5 కిలోలు ఉండాల్సిన గొర్రె పిల్లానికి 20 కిలోలు కావాలి అరణ్యానికి పోయి వచ్చేసరికి. అంటే బాగా దాన్ని మేపి బాగా దాన్ని బలిసిపిచ్చి ఇలా నాబల్ ఏం పెంచిర్రా, ఏం తగడబ్బా. ఇప్పుడు ఇది అమ్మినా దీని వెల ధారాళంగా వస్తుంది. చూడండి, అంత టెక్నికల్, ఫైనాన్షియల్ టెక్నికల్ మైండ్ కలిగిన వాడు నాబాల్. అందుకే అతని గురించి రాబడ్డది, ఆ ప్రాంతంలో మిగుల ఆస్తి గలవాడు 1, భాగ్యవంతుడు 2. అక్కడ రాయబడ్డది 25వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, ఆస్తి గలవాడు ఒకడు ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు. 2వ వచనంలో భాగ్యవంతుడు, గొప్పవాడు. ప్రియమైన దేవుని, ఎలా అంత గొప్పవాడయ్యాడు? ఇలాంటి లెక్కలు, ఇలాంటి మూర్ఖపు లెక్కలు చేసి సంపాదించిన సంపాదన వలన గొప్పవాడు. పిల్లికి బిచ్చమైనోడు. వాళ్ళు గనక వాటిని మళ్ళా అలాగే వాటిని ఎట్లా పోయినాయి అలా వచ్చినాయనుకో, వాళ్ళకు జీతాలు కట్. అవి వచ్చేసరికి అవి ఎలా ఉండాలి? బాగా బలిసి పులిసిపోయి పులిపీట మీద పోయి వధింపబడడానికి సిద్ధంగా ఉండాలి. వాటికి అక్కడ రాయబడ్డది, గొర్రెబొచ్చు వలన కూడా, కత్తిరించడం వలన, గొర్రెబొచ్చు వలన బహులాభం వస్తుందంట. గొర్రెబొచ్చు వలన అవి అటు పోయి ఇటు అరణ్యానికి వచ్చేసరికి వాటికున్న యొక్క గొర్రెకున్న బొచ్చు కూడా పెరిగిపోవాలి. వాడికి ఒక తలంపులు, ఊహలు అలాంటివి. ఏదైనా గనక ఆ గొర్రె మైనస్లో వస్తే గనక ఆ శిక్ష ఎవడి మీద పడుతుంది? పనివాడి మీదనే. అలాంటి మూర్ఖుడు ఒకడంటాడు, అరే ఇంటికి పోయడం కంటే వాడు ఎట్లాగో జీతం కట్ చేస్తాడు, మనకి ఇయ్యడు, మనం వచ్చింది ఇంత అరణ్యంలో బాధపడ్డది, ఎండకి ఎండింది, వానకు తడిసినంత వ్యర్థమైపోతుందిరా, సావో బతుకో, ఈడినే మేపుకొని ఇంకా లోపడి పోక ఇక్కడిక్కడే కొంచెం చేసుకుందామని మాట్లాడుతుంటే దావీదు యొక్క పనివారు, చాయ్ దావీదు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీరు రండి. దావీదు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దావీదు అంటున్నాడు, ఎవరు మీరు అంటే, అయ్యా మేము ఇక్కడ అరణ్యంలో, నేను తెలుసా మీకు? అయ్యో మీరేందండి, మీరెందుకు తెలియదు, మీరు మహానుభావులు, ఇశ్రాయేలు దేశమునకు జయమును కలిగించిన వారు, మహా ఆజానుభావుడైన గొల్యాతును ఒక్క దెబ్బతో నేల కూల్చిన వాళ్ళు, మీరెందుకు తెలియలేదండి? అంతకు ముందు అధ్యాయాలలో చదివినాం, సౌలు రాజునకు మేనల్లుడు, సౌలు రాజునకు అల్లుడు, మేనల్లుడు కాదు, ఎవరు? సౌలు రాజునకు అల్లుడివి, నమ్మకస్తుడివి, యుద్ధవీరుడివి, ఫిలిస్తీయులను అమాలేకులను ఒక్కొక్కరిని తొత్తునీలుగా చేసి ఇశ్రాయేలు దేశములో నుండి తరిమిగొట్టి గొప్ప జయానికి నీ గురించి మాకు తెలియదా? సౌలు రాజు తరుముతే కదా మీరు పరిగెత్తుకొని వచ్చాడు. మీరు దీనులయ్యా, మీ స్వభావం దీనులు, మీకు తగ్గింపు ఉందే. ఆ సౌలు తరిమాడు మిమ్మల్ని, మీరు పారిపోలేదు, సౌలు తరిమాడు. పారిపోయే స్వభావం మీది కాదు, సౌలు నిన్ను తరిమాడు. వెంటనే సరే, నేను మీకు బాగా తెలుసు, మరి ఏంటి విషయం ఇక్కడ వచ్చారంటే, అయ్యా ఈ దుష్ట మృగాలు మేము మేపుకోలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని మేము కాదయ్యా, అక్కడ పోతాడు మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గు. అరే ఆయన భాగ్యవంతుడు కదా. దావీదు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? భాగ్యవంతుడు, గొప్పవాడు, మంచివాడు, భాగ్యవంతుడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం అనుకున్నాడు. చూడండి 6వ వచనంలో, ఆ భాగ్యవంతుతో నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి నీ క్షేమం కలుగునుగాక. చూడండి, దావీదు దృష్టిలో కూడా భాగ్యవంతుడని, గొప్పవాడని, మంచివాడని అనుకున్నాడు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో మీరు యజమానుని అట్లా మాట్లాడొద్దు,
ఆయన గురించి అట్లా తప్పుడుగా మాట్లాడొద్దు. యజమానులు అన్నప్పుడు అప్పుడప్పుడు కోప్పడతారా, అవుతుంది, ఆయన నమ్మకంగా పని చేసుకోండి అంటే, అయ్యా ఇప్పుడు ఇంటికి పోతే ఇది. దావీదు అంటాడు, మీరు ఇక్కడ ఉన్నంత కాలం మీ గొర్రెలకు మా కాపుదల ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీ ప్రాణములకు మా ప్రాణాలు పెట్టి, సైన్యం, మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళకు సంరక్షణ కలిగి. ఒక్క గొర్రె తప్పిపోయిందా జాగ్రత్త. ఈ సంతానం ఎవరి సంతానము? ఈ సంతతి ఎవరి సంతానము? ఈ భాగం ఎవరి సంతానము? కాలేబు సంతతి, మన పితరులది. ఆ పితరుల ముఖాన్ని చూసి న్యాయం చేయాలి. మీరందరూ ఎవడు మేల్కొని ఉండాలి, ఎవడు నిద్రపోవద్దో. వారికి నిద్ర మీరు వాళ్ళని మీరు పండుకొని ఎన్ని రోజులు నిద్రపోలేదు, మీరు పండుకొని మా వాళ్ళు కావాలి కాస్తారు. ఆ రాత్రి దుష్టమృగాలు, సింహాలు, ఎలుగుబంటులు ఏమేమో వచ్చినా దావీదు సైన్యము ఎదురాడి పోరాడి ఇతని మందను, ఇతని కాపరులను సంరక్షించి కాపాడిన తర్వాత అలా కాలం మేపే కాలం అయిపోయింది. దండాలు పెట్టి, అయ్యా మీరుండే పట్టుకే మేము అనుకున్నట్టు గొర్రెలను మేపాము, బాగా బలిసినాయి, ఇప్పుడు వధింపబడ్డానికి వచ్చినాయి. మా యజమానం జరిగిపోతే మాకు మంచి విందు దొరుకుతుంది, ప్రమోషన్ దొరుకుతుంది, ఏమంటారు కమిషన్. ఏం దొరుకుతుంది? కమిషన్ దొరుకుతుంది. అయ్యా వెళ్ళొస్తాం అని దండాలు పెట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొద్ది దినముల తర్వాత గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలం ఒకటి వచ్చింది. ఆ సమయంలో ఒక గొప్ప విందు చేస్తారు, పండుగ చేస్తారు. ఆ సమయానికి దావీదు పరిస్థితి ఏంటో తెలుసండి. దావీదుకు కాకుండా దావీదు ఆకలి చంపుకుంటాడు, కానీ దావీదు కిందున్న సైన్యం పనివారికంట ఆకలి, దప్పులు కలుగుతుంది, అన్నం లేదు, దయనీయమైన స్థితి. చాయ్ పెట్టుకుందామంటే ఇంట్లో చక్కెర లేదు. అంటే దావీదు దగ్గర కట్టెల్లేవు, పొయ్యిలా, ఇంట్లో బియ్యంలో లేవు, సైన్యంలో రొట్టెలు కాల్చుకుందామంటే పిండి లేదు. 600 మందిని పోషించాలి. ఎవరు చెప్పండి? దావీదు సైన్యాన్ని పిలిచి అంటాడు, మనం ఆ భాగ్యవంతుడికి మేలు చేశాంగా, ఇప్పుడు బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది కదా, పండగ చేసుకుంటాడు కదా, మంచి సంతోషంలో ఉంటాడురా, మీరెళ్ళి దావీదు అడిగాడని పనివారికి మీకు మేలు చేశారు, పనివాళ్ళు ఆ అరణ్యంలో మేము మేలు చేశాము, తగిన న్యాయంగా నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావో అది ఇవ్వండి అని అడగండి, వెళ్ళి అడుక్కోపోండి. నా దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేని పరిస్థితులు ఉన్న ఆ భాగ్యవంతుడి దగ్గరికి వెళ్ళండి. మీరు పడిన ఆ రాత్రంతా కూడా ఆ మందను, ఆ గొర్రెల కాపాడిన కష్టము, ఆ వేళ ఎంతో కొంత ఇస్తాడు. దాంతో మీ దాహం దప్పిక మీ ఆహారం తెచ్చుకొని తిని కొంచెం సంతోషపడండి అని అన్నాడు. పంపించాడు వాళ్ళ దగ్గరికి. పంపిస్తే చూడండి, వాళ్ళు వెళ్ళారంట. ఆ మాట చూడండి, 25వ అధ్యాయంలో దావీదు వారికి ఏమని చెప్పి పంపించాడు, చదువుకుందా. 4వ వాక్యం నుండి త్వరగా. విని 10 మందిని పిలిచి ఇట్లా నేను పోయి కుశల ప్రశ్నలు అంటే అర్థమైంది, రాంగ్ క్వశ్చన్స్ కాదు, అంటే ఏమంటారు తికమక క్వశ్చన్స్ కాదు, కుశల ప్రశ్నలు. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్, ఆరోగ్యం బాగుందా? కొంతమంది అడుగుతారు చూడండి, భార్య పిల్లలు బాగుర్రా, ఉద్యోగం బాగుందా? ఫస్ట్ బాగుందని ఏం అడగాలంట? దావీదు నేర్పించి పంపిస్తున్నాడు. కుశల ప్రశ్నలు అడగండి రా. పనికి మాలిన ప్రశ్నలు బోంగనే, పిన్ను కొట్టే ప్రశ్నలు, రెచ్చగొట్టే ప్రశ్నలు, గుచ్చే ప్రశ్నలు, నొచ్చే ప్రశ్నలు అడుగుతాడు. ఇంటి వాకిట కూడా పండ్రా ఏం అడుగుతున్నాను, మిమ్మల్ని కాదు నన్ను కూడా రేపు రానియడరా. పోంగనే ఆయనకు చెప్పుర్రి, బాగున్నారా సార్, ఆరోగ్యం ఎలా ఉంది సార్ మీది, గొర్రెలు బలిసినట్టు బలిసిపోయారు అనకుండా మంచిగా మాట్లాడండి. ఏమండి ఎలా బాగుర్రా, ఎట్టున్నారు, కొంచెం జర మంచిగా మాట. వీళ్ళు పోయి నిజంగా దావీదు చెప్పినట్టే కుశల ప్రశ్నలు అడిగి
ఆ, అబ్బో, రెండో మాట చూడు, నేర్పించి పంపుతున్న మాట. మీరు కూడా నేర్చుకోండి. ఎవరితో మాట్లాడినా దావీదు నేర్పించినటువంటి మాటలేం పలకండి. ఫస్ట్ ఏమడగలంట, ఆడెంత దుష్టుడైనా దుర్మారుడైనా మొదట ఏమనాలంట, కుశలం అడిగి. ఆ దుష్టుడని తెలుసు, మూర్ఖుడని తెలుసు, పనికి మాలినోడని తెలుసు, వాడిని ఏమడగాలంట, కుశలం. రెండవది ఏమడగాలంట వాడిని, నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమమవునుగాక. ఆమె చెప్పరేంది, నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి కీడవునుగాక అంటే ఉంటాడు. ఏం చెప్పాలని, క్షేమమను. ఉబ్బిపోతాడు అప్పుడు, మస్తు ఉబ్బిపోయాడు. ఎవరు, నాబాల్ పొంగిపోయాడు. ఇంకేం చెప్తారు చెప్పు నా గురించి, గ్రేట్నెస్. మూడవది, కీడు చేసి ఉండలేదు, ఏమి పోగొట్టుకొనలేదు, పనివారిని వారు చెప్పుదురు, నా పనివారి కనుక దావీదు పనివారికి దయచూపుము. శుభదినమున వచ్చాం. శుభదినం ఏంది, మంచి పండగ చేసుకుంటున్న దినం అయ్యా, ఊపులున్న దినం. వాడు పండుగ మామూలు చేసుకోలేదు, ఎట్లా చేసుకుంటూ చెప్తాను. పండుగ మామూలు చేసుకోలే. కొంతమంది పండుగలాగా చేసుకోరు, ధూమ్ చేస్తారు. మొత్తం డీజేలు పెట్టి జిచ్చికి. అరే పండుగ చేసుకోరా ఇంట్లో. డమ్మక టటన్ అరే ఇటు పండుగ చేసుకుంటున్నా, సాగు చేసుకుంటున్నా అర్థంగా. అవసరమమ్మా, పండుగ చేసుకోండి. పండుగ ఆ రోజుల్లో పెద్ద మనుషులు చేస్తారు. ఇంత ఇల్లు కడుక్కోవడం, ఇంత ఆకిళ్ళు కడుక్కోవడం, ఇంత తోరణాలు కట్టుకోవడం, ఏదో చిన్నగా ఏదో శుభ్రాలు చేసుకొని ఇంత ఏమో చేసుకుంటా. ఆడోళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటా. ఇంట్లో ఉన్న బాసనని పడిపోతుంది. దొంగ రే చాపు సౌండ్ దగ్గర చేయరు రే. అవసరం ఇవ్వండి. ఏ రోజు పండుగనే పండుగ. ఇక వీడు పెడుతున్న సౌండ్కి వీళ్ళు పోయి అడుగుతున్నారు, అయ్యా కొంచెం సౌండ్ చేస్తే తక్కువ చేస్తాం. మీరు చెప్పేది జుంబుకు జుమ్ము. అయ్యా ఇట్లా దావీదని. ఎవడు దావీదా? ఆడవడు మా మీద దయచూపమన్నాడయ్యా. మేము ఇట్లా చేశామయ్యా, మీ మందను కాపాడాం, మీ గొర్రెలను కాపాడాం, మీ పనివారిని కాపాడాం, ఏ కీడు చేయలేదు. మా దగ్గర ఉన్నప్పుడు వారు సురక్షితంగా ఉన్నారు, కాపుదలలో ఉన్నారు. మేము ఎలుగుబంటితో గిట్ల పోరాడినాం, మేము శక్తులను ఎదిరించాం, మేము దుష్టులను ఎదిరించాం, మేము మృగాలను ఎదిరించాం, మేము ప్రాణాలు పెట్టి పోరాడాం. మీ మందను సేఫ్ జోన్లో పెట్టామయ్యా. జర పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి బాగలేదు. దయ ఏమడుగుతున్నారు అమ్మాలు? దయ. అందుకే దావీదు కీర్తనలు రాశాడు, దయగల వారి ఎడల యెహోవా దయ చూపుతాడు, కఠినుల ఎడల. ఇక్కడ దయ అనేది లేదు దీనికి. ఎవడికి? ఎవరైనా వచ్చి మనకు కొన్ని పరిస్థితుల్లో పరిస్థితి బాగలేదు అని చెప్పినప్పుడు మనం వారి మీద ఏం చూపాలంట? దయ చూపాలి. కఠినంగా ఉండొద్దు. ఆ కరుణ హృదయం, జాలి కలిగిన హృదయం. అయ్యో ఇంట్లో బియ్యం లేవా, సర్లే మొన్న నిన్న ఒక బ్యాగ్ తెచ్చుకుని ఒక 4 కిలోలు తీసుకుపో. ఏడు బియ్యం లేకుంటే వస్తుంది, దాపెట్టే. మాకేలే ఎవరాడా, మేమే అర్ధ కిలో తెచ్చుకొని తింటున్నాం. ఆడ ఎదురుగా కనబడుతూనే ఉంటుంది బియ్యం సంచి ఇంత పెద్దది. అబద్ధాలు కూడా అతికేటట్టు ఉండాలంట. కానీ వీళ్ళు ఆడేమంటాడండి, ఎదురుగా కనబడుతున్నాం చూసి గుట్కెళ్ళి మింగి. చిన్న ఇంటికి వచ్చినాం, 4 బస్తాలు కనబడుతున్నాయి, అర్ధ కిలో తెచ్చుకొని తింటుందంట. అవే ఆ సున్నం బస్తాలు రావి. ఎందుకు అబద్ధాలండి?
నీ దగ్గర ప్రభు అన్నాడు 2 వస్త్రాలు ఉంటే లేననికి ఒక వస్త్రం, 10 ముద్దలు ఉంటే ఒక ముద్ద పెట్టు. ఒక్క ముద్ద పెట్టండి. వాడు కడుపు తిని. సారేపాతు విధవరాల దగ్గర ఏలి ఏమడిగాడు? ఒక్క రొట్టెలో ఒక్క ముక్క అడిగాడు. మీరు చదివిరా వాక్యమాడ? రొట్టెలో ముక్క అడిగాడు. రొట్టె అడగలే. రొట్టె అడిగాడా, ముక్క అడిగాడా? ఆ విధవరాలు చూడండి ఎంత దయగలది. ముక్క పెట్టింది కనుక ఆశీర్వదించబడ్డది. కొంతమంది అందుకనే వీడికి పిల్లికి బిచ్చమేడు, వీడు ఇంత ఆస్తి గలడు, సిరి సంపద గలడు, ఒక్క ముక్క పెట్టొచ్చుగా. అరే నాకు ఇంత బ్యాలెన్స్ ఉంది, నేను చచ్చినాక వాడు. ఇంకొక మాట చెప్తాను వినండి. నేను అనుకుంటాను ఇంచుమించు నాబాలు చరిత్ర చదివితే నాబాలుకి ఇక ఆ విషయంలో అక్కడ చదివితే అబిగాయిల్కి మాత్రం నాబాలుతో సంతతి కలగలేదు అక్కడ. ఎవడికి రా, వాళ్ళకి పెట్టండి రా, వాళ్ళు నన్ను రేపు దయ చూపుతారు, కరుణ చూపుతారు, వాడికి పెట్టండి రా అని అనొచ్చుగా. ఎవడికి సంపాదన? తర్వాత ఎవడి సంపాదన? అబ్రహాం అంటున్నాడు, నా తర్వాత దమస్కు ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతట్టున్నాడని. వీడు చచ్చినాక ఎవరిది అవుతుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనము పోయేటప్పుడు ఏమి తీసుకొని పోము. ఉన్నప్పుడే 10 మందికి ఒక ముద్ద పెట్టి, ఒక రొట్టెలో ఒక ముక్క పెట్టి, వాక్యం అంటుంది అన్యాయపు సిరి వలన అనేకులమైన స్నేహితులను సంపాదించుకో. సిరిని సంపాదించుకోకు, అది అన్యాయమైన సిరి. నీ ముద్దలో నుండి ఒక ముద్ద పెట్టురా. వాడు పెట్టొచ్చు కదండి, అంత బ్యాలెన్స్ ఉంది, అంత గొర్రెలు ఉన్నాయి, అన్ని పశువులు ఉన్నాయి. 4 గొర్రెలు పట్టుకపోండి, దశం భాగం ఇచ్చేస్తున్నా పోండి, 10 గొర్రెలు పట్టుకో, 100 గొర్రెలు కానీ 10 పట్టుకోపోర్రి అరణ్యానికి అనొచ్చుగా. దశం భాగం దొంగేడు ఎవడు? ఇప్పుడు కనీసం దేవుడికి ఇప్పుడు దావీదుకి 100 గొర్రెలు కాశాడు అనుకో, దాంట్లోకి ఎంత ఇవ్వాలి? దావీదుకి 10 ఇవ్వాలిగా. పంపించు, 10 పంపించు. వాళ్ళు కాపాడిరంట, రక్షించిరంట, రాత్రంతా నిలబడి మోకాల మీద స్తోత్రాలు చెప్పిరంట, పంపించు అనొచ్చుగా. పిల్లికి బిచ్చనేవాడు ఎవరు? ఆ మధ్యలో ఒక ఆయన పాపం దశం భాగం ఇయ్యనందు వలన 2 కాళ్ళు ఉల్టైపోయినాయి. నన్ను పిలిచి ప్రార్థన చేయించాడు. ఏంటయ్యా అంటే, మా అయ్యగారు శపించాడయ్యా. ఏమని చెప్పించాడంటే, నీ 2 కాళ్ళు పడిపోతాయి. ఇట్లాంటి పాస్టర్లు ఉంటారా? ఇట్లాంటి పాస్టర్ ఉంటాడు. నేను పాస్టర్నే. ఏ కోణంలో వస్తాడో ఎదుటి మనిషి. అసలు ఎందుకు చెప్పించుడు? అలబారొచ్చి ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలా? ఆ పాస్టర్ అట్లా నుండు, ఈయన అట్లా నుండు. చెప్పు తల్లి. రిటైర్మెంట్ అయ్యండి అయ్యా. రిటైర్మెంట్లో డబ్బులు వచ్చినాయి. ఎవరికి ఇవ్వాలి? దాంట్లోకి దశం భాగం. ప్రతి నెల ఇస్తుండయ్యా దశం భాగము అనండి. ఆ పాస్టర్ ఏమో సడన్లో వచ్చేసేసి, నువ్వు దేంట్లో ఇంతవరకు నాకేమి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని కొత్త సంవత్సరంలో గొడబడి, పోతే నీ 2 కాలు పోతాయి పో అని వెళ్ళిపోయాడు. 2వ రోజే పడిపోయినాయి, ఉల్టెలు వెనుకకి వెళ్ళిపోయినాయి, లేస్తులు. ఆయనేమో దశం భాగాలు ఈయనేమో ఇచ్చినండి. ఆమె అంటుంది, ఈమెతో అంటున్నాడు, నేను ఇస్తున్నే, ప్రతి నెల ఇస్తున్నే, కానీ అక్కడ దైవజనుని దగ్గరికి లెక్కలో లేదు, దైవజనునికి ఇయ్యలే. మధ్యలో అయ్యగారే ఓం సహా ఏమంటారు, భార్య దశం భాగం ఇవ్వాలనే, పాస్టర్కు అందరికంటే ముందు ఇవ్వాలనే అంటాడు, తీసుకుంటాడు. ఆడికి వచ్చేదాకా భార్యకి తెలియదు. ఈయన చూసాడు 2-3 సంవత్సరాలు చూసి వచ్చి,
పోతాయి, నీకున్న 2 కాలు పోతాయి పో అన్నాడంట. పోయినాయి నిజంగానే. నాకు అనిపిస్తుంది దైవజనులు మాంత్రికుల సేవకుల అర్థం కాదు. మొన్న ఒక ఆమె పోతే ఒక మంత్రాలోడు అంట, నువ్వు విన్నావు కదా మాట, మంత్రాలోడు ఏమన్నాడంట, పోతాయి నేను చూసుకుంటా లేపేస్తా అన్నాడంట. కథం మంచం పట్టిచ్చేసాడు. సేవకులు కూడా ఇప్పుడు అలా అనేస్తున్నారు, పోతాయి, నీ కాలు పోతాయి, నీ ఏలు పోతాయి, నీ ఉన్నవి పోతాయి, ఉడుచుకునేవి పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి. ఆడు దశకు దీన్ని పుసుకుని అయిపోయాడు. నిజంగా ఇయ్యలేదయ్యా నేను దశమ భాగము, అప్పటి పిల్లల్ని తీసుకునేది. మరి రిటైర్మెంట్ అంటే ఇచ్చినావా? ఇయ్యలేదే. ఏం చేసినావు? వీళ్ళ భార్య ఏం చేసినావు? ఏం చేసినావు? నేను చెప్పిన యథార్థంగా ఒప్పుకో, నా మాటిని ఒప్పుకో, భార్యను కొట్టకుండా నేను చూస్తా. నువ్వు చెప్పు. కొడుతుందయ్యా, నేను కొడుతుంది, మస్తు కొడుతుంది. కొట్టకమ్మా, నేను ప్రార్థన చేస్తా. కొట్టకు, ప్రార్థన చేస్తా. కొట్టినావు అంటే ఈ గతి నీకు రావచ్చు. కొట్టకు, నువ్వు ఈయన ముడితే నీకు వచ్చేస్తుంది. అందుకే ముట్టకు ఈయన నాన్న. అబ్బో నాకొద్దు నాయన, ఈ శ్రమ వద్దు, నేను మంచుకుంటాను, ఆడెట్టో పోయినా పర్వాలే అని అంటూ చెప్పేందంటే ఒకడు ఊకేది పరిచయం ఏడా పని దగ్గర ఓ ఊకే ఆమె పరిచయం అయిందంట ఆఫీసులో. అదే తీసుకుని దశం భాగం అంటుండు ఆయన భాషలో. ఏమంటుండు? అదే తీసుకుని దశం భాగం, అదే తీసుకుని 10వ వంతు దేనికి పెట్టిండంట? ఊకేదానికా? దుర్మార్గుడా, ఇది ఎంత ఎవరి బుద్ధి అండి ఇది? 10వ భాగము జీతంలో నుండి 10వ భాగం దాన్ని ఒప్పుకుండా అంటే ఒప్పుకోడి కానక నీకు ఇస్తానమ్మా, నాకు అన్నీ చేసి పెట్టు. ఏ మంచి మంచి గుడ్డ ఎనుపు వస్తుంది ఆడికేని. టిఫిన్ తింటావా? వస్తావో, నేను తింటావో. లంచ్ టైంకి అయ్యగారు వెళ్ళిపోతాడు, షెట్ కింద కూకొని చీపురు దాంతో తిని. నీకు నా మాటలు వినండి. రిటైర్మెంట్ అయిన 10వ భాగం అండి, 40 లక్షలు వస్తే ఎన్ని లక్షలు ఇచ్చాడంటే ఆమెకి? 4 లక్షల రూపాయలు. దశం భాగం దేవుడు మందిరం రావది ఎవరు తిన్నారండి? మరి కాలు పోకపోతే ఏమిపోతాయి చెప్పండి. నేను అనుకున్నా, మరి ఏమంటావు? నీ తప్పును ఒప్పుకున్నావు కదా. ఒప్పుకుంటున్నాయ్యా. మరి అటు 4 లక్షలు అటు పోయినాయి కదా, మిగతా దశం భాగాలు అన్నీ పోయినాయి. మరి అటు సంగతి ఏం చేయాలయ్యా? సరే అమ్మా, ఈయన కాలు బాగాలంటే ఆయన శుద్ధీకరించుకున్నాడు కదా, దాంతో సరిపోదు. మీరందరు కలిసి దైవజన్ దగ్గరికి వెళ్ళి మీన బాగుపడితే మీది మీకు నేను దేవునికి చెల్లిచ్చేస్తాను. ఒక్క మాట చెప్పండి. బాగుపడినాక ఆయనకి ఇచ్చేసేయండి. ప్రార్థన చేసి వచ్చిన 3వ రోజో 4వ రోజో ఒక్క అతనే లేచి కాలి ఒక్క కర్ర మీద ఆయనంతలో ఆయన లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇప్పుడు మెల్లిగా నడక ప్రారంభించాడు. తీర్మానం శుద్ధీకరణ, పరిశుద్ధపరచుకుంటే. లేకపోతే ఉన్నాయి 2 ఏమవుతాయి? వెనుకకో ముందుకో అటొకటి ఇటొకటి సాగితే కష్టం. దయచేసి దేవుడికి ఇచ్చేద్దామా? చెప్పండి, ఇచ్చేద్దామా? చేయతో ఒకసారి అల్లెలు చెప్పండి. దేవునికి ఇచ్చేద్దామా? అల్లెలు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. అందరి దశం భాగాలు దేవునికి ఇచ్చుదురుగాక. మీరు కనుక ఇట్లాంటి లెక్కలు చేశారో నేనేం చెప్పలేను. నేను చెప్పించే పాస్టర్ని కాదు, మంత్రాల పాస్టర్ని అసలే కాదు. మీ ఇష్టం, తీర్పు మీలోనే ఉంది.
దావీదు అంటున్నాడు, యెహోవాయే తాను చేసుకున్న కీడుకు తన తల మీదికి ఈ కీడు రప్పింపజేశాడు. నువ్వు చేసుకున్న పాపమే రేపు నీ నెత్తి మీద దీపమై మండుతుంది. ఎవరు ఆమెనన్నారు చూడండి. అవును, చాలా జాగ్రత్త. నువ్వు అనుకుంటున్న కాలం పోతుంది, సబ్ ఠీకే సీకే హస్ ముస్సే కస్ బస్సే అనుకుంటున్నావు. అవుతాయి ఎక్ దిన్. ఆ దినములు సమీపించిన కొలది మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉగ్రత నుండి తప్పించబడండి. ఈ చరిత్ర అబిగయల్, నాబాల్, దావీద్ మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. నేర్చుకోనండి. దావీదు సైన్యం కడుపు మాడుతుంటే దయచూపలేని దుర్మార్గపు స్థితిలో ఉన్నాడండి. పైపెచ్చుగా ఏమంటున్నాడో తెలుసా? రేయ్ దావీదు వడరా అడోడో వాడయ్యా, ఆ అయ్య పేరు ఏం పేరు రాదు రే రే అయ్య పేరు ఏం పేరు? ఆ ఎస్ఐ గడవడు. తన పేరు తర్వాత సన్ ఆఫ్ ఉంటుందా లేదా? కేర్ ఆఫ్, సన్ ఆఫ్ ఉంటాయి కదండి. సన్ ఆఫ్ ఐజయా, యెషయా కుమారుడు, యెషై కుమారుడు. తన తండ్రి పేరు యెషై కుమారుడు. సన్ ఆఫ్ యెషయా కుమారుడు డేవిడ్ ఈ విధంగా అడుగుతున్నాడు, మా ఎడల దయచు. దావీదు రే పారిపోయే దుర్మార్గుడు, పారిపోయినరాడు, పిరికి పందరాడు, మరి రాజు నిలవలేడరాడు. వాడి కేంద్ర సాయం చేసేది అని తిట్టి పంపించాడు. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. ఆ మాట ఒకసారి చదివేసి నేను ముగించేస్తాను. చూడండి. దయచూపుము, నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదు ఇమ్ము. దావీదు అడుక్కోవడం ఏందండి? నాకు అర్థం కాదు. దావీదు అడుక్కునే స్థితికి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టం వచ్చినంత ఎంతో కొంత మాకు ఇవ్వండి అయ్యా, నీ కుమారుడినయ్యా నేను. ఎట్లాగో నీ కుమారులు లేరు, నేనే నీ కుమారుడిని అనుకోయా. నాబాలో నీ కుమారుడిలాగా ఉంటాను, నీ కుమారుడిని అంగీకరించయ్యా, ఇమ్మయ్యా మాకెంతో కొంత. వాడు ఏమంటున్నాడు చూడండి. నాబాలు, దావీదెవడు, యెషై ఎవడు, నా యజమానుని విడిచిపెట్టి పారిపోయినవాడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించుకొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని, అంటే త్రోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసిరి. ఇది మొదటి భాగం. తెలియజేసిరి. ఇప్పుడు అన్నయ్య అన్నీ చెప్పాలనా లేదా? ఇప్పుడు వీడు ఏమన్నారో, నాబాలు ఏమన్నాడు, ఎందుకు ఉట్టి చేతులతో వచ్చారు, ఏమైంది సంగతి? అయ్యా మీరు ఎవడంటున్నాడు, నేను తెలియదా? మన పనివానికి ఇది, అతని పనివానికి తెలుసు, గొర్రెలు కాచుకున్న అతనికి తెలుసు, అందరు తెలుసు, నేను తెలియదా? ఎవడు? నువ్వే కాదు, మీ నాయన కూడా తెలియదు అంటుండు. అప్పుడండి దావీదుకు అంటాడు. దావీదు ఒక మాట చెప్పిన మాట నేను చెప్తాను, వీలైతే రెండో భాగంగా చెప్తాను. దాన్ని 21వ వాక్యంలో దావీదు అంటాడు, నేను ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే. ఆ మాట, ఉపకారమునకు నేను ఇంత ఉపకారం చేశాను, నాకు అపకారం చేశాడు. నేను ఇంత ఉపకారం చేశానండి, నన్నేరు కదా. చూడండి చాలామంది అదే అండి, ఉపకారం చేసిన వాళ్ళని చాలామంది మర్చిపోతారు. అది చాలా తప్పు. మనకు ఉపకారం చేసిన వాళ్ళని ఎవ్వరు మీరు మరవద్దండి. మీరు మరవద్దు. ఒక మంచి నీళ్ళు ఇచ్చినా దేవుడు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా ప్రార్థన చేయమన్నాడు. ఒక పూట అన్నం పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, వారిని దీవించండి. ఎంతని నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చిర్రు, కడుపుకు అన్నం లేనప్పుడు అన్నం ఇచ్చిర్రు, ఒంటికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చిర్రు, ఇల్లు లేనప్పుడు మనకి ఇల్లు ఇచ్చి మన ఇంట్లో కిరాయి దొరికేంత వరకు మన ఇంట్లో బండబెట్టుకొని మనకు సేవలు చేశారు. ఒక రూమ్ రెంట్ తీసి రూమ్ ఇచ్చారు.
ఉద్యోగం లేకుంటే ఉద్యోగంలో తీసుకొచ్చి పెట్టారు మనని. మనకు ఉద్యోగం లేకుండా రోడ్ల మీద అక్కడిక్కడ తిరుగుతూ అయ్యా అయ్యా పనులు చెప్పాయా, కూలి పని పనినయా, మట్టి బస్సు పని అన్నాను తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టి హోదాలో పెట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఉందుముగాక. స్తోత్ర. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు చేసిన మేలు, మనుషులు చేసిన మేలు అన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉండండి. ఉపకారములకు అపకారము చేయకండి, మర్చిపోకండి. ఉపకారిని మర్చిపోయిన వాడు నాబాలు, ఉపకారం చేసిన వారిని విడిచిపెట్టిన వాడు నాబాలు. ఇవన్నీ ఈ నాబాలు చరిత్రలోని ఇది మొదటి భాగం. దయచేసి అందరు లేచి నిలబడండి. ప్రభు చిత్తమైతే మరలా చెప్తాను. నాబాలు మొదటి భాగం. దుష్టులకున్న స్వభావం మనకొద్దు. అందరు లేచి నిలబడాలి.